శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరు విలువివ్వలేదని మన విలువ తగ్గదు. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకి దూరంగా ఉంటే మన విలువ ఏంటో వారికి అర్థమవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, హైదరాబాద్లో కలకలం రేపుతున్న మహిళ అఘోరియే. సాధారణంగా మనం అఘోరాలను పలు తెలుగు సినిమాల్లో చూస్తుంటాం. రీసెంట్గా బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో అఘోరిగా నటించారు. ఇక రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా భారీగా అఘోరాలు కనిపిస్తారు. మొత్తంగా అఘోరాలంటే కాశీలోనూ లేదా హిమాలయాల్లో ఉంటారని మనం వింటూ ఉంటాం. కానీ ఆ మధ్యలో ఒక్కసారిగా కొమరవెల్లిలో ఒక మహిళా అఘోరి కనిపించడంతో భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ మగ అఘోరాలనే చూసుండడం, అంతేకాకుండా ఆ మహిళా అఘోరి ఒక కారులో రావడంతో మల్లికార్జున స్వామి ఆలయ భక్తులంతా షాక్కి గురయ్యారు. అలా ఆ తర్వాత అదే మహిళా అఘోరి దిగంబరాలిగా ముత్యాలమ్మ గుడి దగ్గరికి రావడం, ఒళ్ళంతా విభూతి ధరించి మెడలో చేతుల్లో రుద్రాక్ష మాలలతో దర్శనమివ్వడంతో ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా న్యూస్ ఛానల్స్ కూడా ఈమెతో ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఆమెను ఫేమస్ చేస్తున్నారు. అసలు అఘోరాలకి, నాగసాధువులకి ఉన్న వ్యత్యాసం ఏంటి? అఘోరీలు జనాల మధ్య దిగంబరంగా తిరగడానికి అవకాశం ఉందా? మహిళా అఘోరి అవ్వాలంటే ఉండాల్సిన లక్షణాలేంటి? ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్న ఈమె నిజంగానే అఘోరియా లేక పబ్లిసిటీ కోసమే నాటకం ఆడుతుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనలో చాలా మంది అఘోరాలు, నాగసాధువులు ఒక్కరే అనుకుంటారు. కానీ వీరిద్దరూ వేరువేరని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అది 1658 ఉత్తరప్రదేశ్లోని రామ్గఢ్ అనే గ్రామంలో బాబా కినరామ్ అనే అతను జన్మించాడు. ఇతను పుట్టిన 3 రోజుల వరకు ఏడవడం గాని, తల్లిపాలు తాగడం గాని చేయలేదు. అలా 4 రోజుల తర్వాత ముగ్గురు సన్యాసులు తన ఇంటికి వచ్చి వారు అతని చెవిలో ఒక మంత్రం చెప్పడంతో వెంటనే ఆ బాబు ఏడుపుని ప్రారంభించి తల్లిపాలను తాగడం మొదలెట్టాడు. ఇక అలా ఆ బాబు తన 11 ఏళ్లకే తల్లిదండ్రుల్ని, ఇల్లుని వదిలేసి తన గురువుని వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఇక ఈ క్రమంలోనే తాంత్రిక విద్యలకి గురువైన దత్తాత్రేయ భగవాన్ శిష్యుడైన బాబు కలరామ్ని కలుసుకున్నాడు. ఇక అతను తాంత్రిక, మాంత్రిక విద్యల్ని తన దగ్గరికి వచ్చిన ఆ 11 ఏళ్ల బాబా కినరామ్కి బోధించడం మొదలెట్టాడు. అలా విద్యలు నేర్చుకుంటూ ఒక గుహలో నిద్రిస్తున్న అతనికి తాంత్రిక విద్యల దేవతైన హింగ్లాజ్ మాత ప్రత్యక్షమై కినరామ్కి ఒక పుర్రెతో పాటు కొన్ని మంత్రాల్ని కూడా చెప్పి అదృశ్యమైంది. దీంతో అప్పటి నుండి బాబా కినరామ్ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పర్యటించి తనకి తెలిసిన తాంత్రిక విద్యలు మరియు వశీకరణ విద్యలతో ప్రజల్ని వశపరుచుకున్నాడు. ఇక ఇతని శక్తులను చూసి చాలా మంది అతనికి శిష్యులుగా మారిపోయారు. వీరే మొదటి తరం అఘోరాలని చెప్పొచ్చు. అలా వారందరూ శివుడి నగరమైన వారణాసిలో స్థిరపడి అక్కడే ప్రధాన ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఇక అలా బాబా కినరామ్ని అఘోరీ సాంప్రదాయానికి ఆది గురువుగా లేదా మొదటి గురువుగా గౌరవిస్తారు. అంతేకాకుండా వీరు తమని తాము శివుడి మరో రూపంగా పరిగణించుకొని చితిభస్మాన్ని ఒళ్లంతా పూసుకొని ఒంటి నిండా పుర్రెలతో సామాన్య జనాలకి భయంకరంగా కనిపిస్తారు. ఇక భారతదేశంలో చేతబడి సంస్కృతి వీరి వల్లే పుట్టుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి పుట్టుకతోనే అఘోరిగా పుడతాడని వీరు నమ్ముతారు. ఎందుకంటే చిన్నపిల్లలు మలినానికి, ఆహారానికి మధ్య తేడాని ఎలా అర్థం చేసుకోలేరో అదేవిధంగా అఘోరాలు కూడా మురికిని, ఉనికిని ఒకే కళ్ళతో చూస్తారని చెబుతారు. ఇక వీరు అతీంద్రియ శక్తులని పెంచుకోవడానికి చనిపోయిన వారితో శ్మశానంలో లైంగికంగా కలుస్తుంటారు. అలా వీరు తరచూ మద్యం, బాంగ్, గాంజాని తీసుకుంటూ శివస్మరణ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా స్త్రీకి ఋతుక్రమం జరుగుతున్నప్పుడు ఆమెతో అఘోరాలు శృంగారంలో పాల్గొంటే తమకి శక్తి పెరుగుతుందని నమ్ముతుంటారు. ఇక అలా వీరు మహిళా అఘోరీలతో కూడా సంబంధాన్ని పెట్టుకుంటారు గాని స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడరు. ఇక ఇదే విషయంపై ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి స్పందించిన అఘోరా, శివుడిని, శక్తిని పూజించే విధానం ఇదేనని, భగవంతుని ఆరాధించే భక్తికి ఇదే సులభమైన మార్గమని చెప్పడం గమనార్హం. ఇక అలా వీరు మృతదేహంతో శారీరకంగా కలిసే సమయంలో తమ మనసు భక్తితో నిమగ్నమైతే అంతకంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఉండదని అతను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ క్రమంలో చనిపోయిన వారితో కూడా వారు మాట్లాడగలరని, వారికి ఉన్న తాంత్రిక విద్యల ద్వారా దేహం నుండి వెళ్ళిపోయిన ఆత్మలతో సైతం తిరిగి సంబంధాలని ఏర్పరచుకుంటారని, క్రమంగా వారి ఆలోచనల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పుకొచ్చాడు. ఇక వీరు శృంగారం చేసిన శవం ఆడైనా మగైనా పని తర్వాత దాన్ని అందరూ కలిసి తింటారని, దేవుడి ప్రసాదంగా భావించి మిగిలితే మరుసటి రోజు కూడా తినడం ఆనవాయితీ అని, వీరు ఏం తిన్నా మానవ పుర్రె లేదా కపాలంలోనే వేసుకొని తింటారని చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఒక సామాన్య వ్యక్తి అఘోరాల తాంత్రిక విద్యల్ని మరియు చేతబడి తంత్రాల్ని నేర్చుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.
అలా వారు నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఒక గురువుని ఎంచుకొని 10 నుండి 30 సంవత్సరాలు ఆ గురువుకి సేవ చేస్తేనే అతనికి తాంత్రిక మంత్రాలని నేర్పుతాడు. ఇక వీరందరి గురి ఒక్కటే, శివుణ్ణి తమ భక్తితో మెప్పించి మోక్షం పొందడం. ఈ అఘోరాల్లో ఆడామగ అనే తేడా ఉండదు. దేవునికి సేవ చేసే క్రమంలో మోక్షమే ప్రధాన ఉద్దేశ్యం. కానీ అఘోరాల్లో ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇక వీరు బయటికి రావాలనుకున్న దిగంబరాలుగా రారు, కాషాయాన్ని ధరించి జనసంద్రంలోకి వస్తుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహిళల్లో 1000 మంది అఘోరీలుంటే అందులో చాలా మంది పవర్ఫుల్ తాంత్రిక విద్యల్ని నేర్చుకొని దేశ విదేశాల్లో అందరికీ నేర్పిస్తూ తమ శిష్యులుగా జాయిన్ చేసుకొని ఈ అఘోర వ్యవస్థని స్ప్రెడ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కుంభమేళం, అర్ధ కుంభమేళంలో దిగంబరంగా కనిపించేవారు అఘోరాలని చాలా మంది తప్పుపడుతుంటారు. కానీ వారు అఘోరాలు కాదు, నాగసాధువులు. వీరు కూడా శివుడి 5 అవతారాల్లో ఒకరని నమ్ముతూ ఉంటారు. ఇక 9వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల కాలంలో భారతదేశంలో బౌద్ధ మతం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ వంకతోనే అరబ్బులు, పార్సీలు భారతదేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలని, సాధువుల్ని హతమారుస్తుండేవారు. అలా వారిని కట్టడి చేయడానికి హిందూ రాజులు ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, లేదంటే హిందూ ధర్మం పూర్తిగా అంతమైపోతుందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు ఒక వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నేటి నాగసాధువులు. మంత్రాలకి చింతకాయలు రాలనట్టే శాపాలు, ఆర్తనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడదని దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాగసాధువులకి అప్పగించారు. అలా వీరికి మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాల్ని కూడా ఎలా ఉపయోగించాలో 10 సంవత్సరాల కఠిన శిక్షలో నేర్పిస్తుంటారు. ఇక ఒకానొక సమయంలో అరబ్బుల దాడులు ఎక్కువ అవడంతో కేవలం 100ల సంఖ్యలో ఉన్న నాగసాధువులు 1000 సంఖ్యలో ఉన్న అరబ్బుల సైన్యాన్ని ఊతకోత కోయడం చూసి ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఆ సన్నివేశం ఉందని నాటి పండితులు అన్నారంటే వారి పరాక్రమాలు ఏ స్థాయిలో ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరి ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూది రాసుకొని జీవిస్తూ ఉంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. రోజుకి ఒకసారి మాత్రమే భోజనం తినే సాధువులు సాయంత్రం పూట కేవలం 7 ఇళ్లలో భిక్షం అడుక్కుంటారు. ఇక నాగసాధువుల్లో స్త్రీలు కూడా ఉంటారు. అలా వీరికి ఏళ్ల తరబడి కఠినమైన పరీక్షలుంటాయి. మొదటిగా కఠినమైన బ్రహ్మచారిని నియమాల్ని పాటిస్తూ ఎలాంటి కుటుంబ ఒత్తిడి లేకుండా తమ పిండదానం తామే చేసుకొని గుండుని చేయించుకుంటారు. ఇక అలా అన్ని పరీక్షలు ముగిసేసరికి 10 సంవత్సరాల సమయం పడుతుంది. అలా వారి శిక్షణని బట్టి మహిళా నాగసాధువులవుతారు. ఇక ఇందులో కూడా స్త్రీలు దిగంబరాలుగా తిరగడానికి నాగసాధు అఖాడ పరిషత్ ఒప్పుకోదు. దీంతో మహిళా నాగసాధువులు కాషాయం బట్టల్ని ధరించి విభూదిని పూసుకోవాల్సి ఉంటుంది. అలా వీరు బాంగ్, గాంజాని తీసుకుంటూ చనిపోయిన మనిషి మాంసాన్ని తింటారు. కానీ నాగసాధువుల్లో ఎక్కువగా వెజిటేరియన్స్ కూడా ఉండడం గమనార్హం. ఇక నాగసాధువులకి శిక్షనిచ్చేందుకు భారతదేశంలో మొత్తం 13 అఖాడాలున్నాయి. అలా వారి శిక్షణ పూర్తయ్యాక హిమాలయ కొండ గుహల్లో నివసిస్తూ పుష్కర కుంభమేళ సమయంలో మాత్రమే గుంపులుగా బయటకి వస్తారు. ఇక అలా నాగసాధువులు హిమాలయాల నుండి నడుచుకుంటూ వచ్చినప్పటికీ దారి మధ్యలో ఎవరికీ కనిపించరు. అలా పుష్కరాల్లో స్నానం చేసి కుంభమేళ పూర్తవగానే నాగసాధువులు 1 కిలోమీటర్ వరకు కనిపించిన ఆ తర్వాత అదృశ్యమైపోతారు. ఇందుకు కారణం సూక్ష్మ శరీరయానం అనే విద్యనే చెప్పొచ్చు. ఈ విద్య ద్వారా తమ శరీరాన్ని అతి చిన్న పరిమాణాలుగా మార్చుకొని ఒక చోట నుండి మరో చోటకి ఈజీగా ప్రయాణిస్తుంటారు. అందుకే వీరు వచ్చేటప్పుడు గాని వెళ్ళేటప్పుడు గాని ఆ మధ్యలో ఎక్కడా ఎవరికీ కనిపించరు. ఇక నాగసాధువులంటే హిందూ ధర్మం కోసం తమ ఆశలని, బంధుత్వాలని త్యాగం చేసి శరీర సుఖాలని కూడా పక్కకు పెట్టి పోరాడే సైనికులనే చెప్పొచ్చు. భారతదేశంలోకి శత్రువులు రాకుండా ఎలా మన సైనికులు కాపలా కాస్తున్నారో అదేవిధంగా సనాతన ధర్మానికి, హిందూ దేవాలయాలకి ఎటువంటి హాని కలగకుండా నాగసాధువులు సైనికులుగా ఉంటున్నారనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఇస్తూ అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న ఒక లేడీ తీరుని పైన చెప్పిన వివరాలతో పోలిస్తే ఆమె నిజంగానే అఘోరియా అనే డౌట్ రాక మానదు. ఎందుకంటే అఘోరీలు, నాగసాధువులు ఎటువంటి కార్లు, పబ్లిసిటీ లేకుండా గుంపుగా వచ్చి తక్కువగా మాట్లాడుతూ తమ పనులు తాము చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఈమె ఒంటరిగా జనాల్లోకి రావడం, అది దిగంబరంగా రావడం చూస్తే పబ్లిసిటీ స్టంట్ లాగా అనిపించక మానదు. ఎందుకంటే ఒక మహిళ ఇలా రావడం అటు అఘోరాల్లో గాని ఇటు నాగసాధువుల్లో గాని అనుమతి లేదు. ఒకవేళ రావాలనుకున్న కాషాయం ధరించి పబ్లిక్లోకి రావాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళా అఘోరి కారుకి సీసీటీవీ కనెక్షన్ పెట్టుకొని తనే ఓన్గా డ్రైవ్ చేస్తూ ఐఫోన్ని వాడుతుండడంతో ఈమెపై డౌట్ రావడం మొదలైంది. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు ఈమె వాయిస్ విని అటు అమ్మాయి ఇటు అబ్బాయి కాకుండా ట్రాన్స్జెండర్ లాగా అనిపిస్తుందని, బ్రెస్ట్ సర్జరీ చేయించుకొని అటెన్షన్ కోసం దిగంబరాలిగా పబ్లిక్లోకి వచ్చిందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొంతమంది ఈమె మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ మహిళా అఘోరిని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అఘోరా గాని, నాగసాధువు గాని జనాల ముందు లేక మీడియాలో మాట్లాడుతున్నప్పుడు తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు.
కానీ ఈ మహిళ మాత్రం వాటికి వ్యతిరేకంగా నవ్వుతూ తనకి తోచిన విధంగా మాట్లాడడం చూస్తే ఈమె లోక కళ్యాణం కోసం వచ్చిందా లేక పబ్లిసిటీ కోసం వచ్చిందా అని మనం ఒకసారి ఆలోచించాలి. అలా ఈమె చెప్పిన దాని ప్రకారం 7 ఏళ్లకే అఘోరాలు ఈమెను తీసుకెళ్తే ఇప్పటికీ తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతుంది అనే ప్రశ్నలు రేజ్ అవుతూనే ఉన్నాయి. ఈ మహిళా అఘోరిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించే వారే మనకి నిజమైన ఆప్తులు. ఇది ఫోక్స్ అఘోరీలు నాగసాధువుల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.